సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు మీరు అక్కడ ప్రముఖ నాయకులుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో అంత ఆశాజనకంగా లేదు అని చెప్తున్నారు. నిజంగా ఒక సీనియర్ కాంగ్రెస్ పొలిటీషియన్‌గా అంతకుముందు మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నో మంచి పనులు చేసింది. ఇందిరమ్మ ఎన్నో పథకాలు ఇచ్చింది. అన్ని విషయాలు కూడా చేసింది. కానీ ఇలాంటి దుస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ జరిగిందని మీరు భావిస్తారంటే? అంతే తప్పదు కదా. ఏమి రానంటే హ్మ్. గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. అవును. మీరందరూ చాలా ఈ మేమే కాదు, ఏదో తెలుగుదేశం పార్టీ రావడము మళ్ళీ పోవడము ఇటువంటివి జరుగుతున్నది. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఏదైనా పునాదులు అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇవి ఉండేటివి. దేశమంతా పోయినా కానీ ఈ ఇక్కడ 3 రాష్ట్రాలు బాగుండేది. బాగుండేది. అటువంటిది ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక కాంగ్రెస్ మీద అసంతృప్తి వచ్చింది. ఎందుకు అనంటే ఉమ్మడి రాష్ట్రాన్ని డివిజన్ చేసినప్పుడు డివిజన్కు ఆంధ్ర పీపుల్ వ్యతిరేకమే, రాయలసీమ పీపుల్ వ్యతిరేకమే. ఓకే. అది హ్యాండెడ్గా చేసినారని ప్రజల అభిష్టం మేరకు కాకుండా ఏదో ఒంటెత్తి పోకల్లో సోనియా గాంధీ తను ఏదో మాట ఇచ్చినానని మరి ఎవరికి మాట ఇచ్చిందో ఎక్కడ మాట్లాడిందో ఆమె పట్టుబట్టి డివిజన్ చేసింది. ఓకే. పట్టుబట్టి డివిజన్ చేయడంతో ఆంధ్రాలో కొంచెం ఇమేజ్ దెబ్బతినిపోయింది. ఓకే. ఇమేజ్ దెబ్బతినిపోవడంతో అందులో వైఎస్ఆర్సీపీ కూడా పుంజుకునేది. కాంగ్రెస్కు ఉన్న ఓట్ బ్యాంక్ ఏమిటి దేశం మొత్తం మీద? మైనారిటీలు, ఎస్సీలు. ఇది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనది ఉంటుంది. అటువంటిది అక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మొత్తం అందరూ ప్రజలంతా వ్యతిరేకం చేసినారు. వ్యతిరేకం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ కొత్తగా ఆవిర్భావం చెందింది. ఆవిర్భావం చెందినప్పుడు ఈ మైనారిటీ ఓట్లు తర్వాత ఈ ఎస్సీల ఓట్లు అన్నీ వాళ్ళు తెలుగుదేశం కొంచెం వ్యతిరేకత మొదటి నుంచి కూడా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కొంచెం వ్యతిరేక భావాలు ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కిలబడిపోతానే వైఎస్ఆర్సీపీకి మొగ్గినారు.